ప్రార్థన. ప్రేమించిన తండ్రి, ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. మీ బంగారు పాదాల దగ్గర కూర్చున్నాం, మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటున్నాం. మా దేశాన్ని కాపాడండి ప్రభువా, మా రాష్ట్రాన్ని కాపాడండి, మా జిల్లాని కాపాడండి, టోటల్గా ప్రపంచాన్ని కాపాడండి. ఈ మాటలు ఇవి నీ మాటలని నాయన, మనుషులందరూ మారి భూసంబంధమైన పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందినట్లుగా నీ ఆత్మకార్యం దైవకార్యం చేయండి. ఆత్మజ్ఞాని దైవజ్ఞాని అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, జ్ఞానం, భూసంబంధమైన జ్ఞానం ఉంది, పరసంబంధమైన జ్ఞానం ఉంది. భూసంబంధమైన జ్ఞానం, మనము భూసంబంధంగా ఎలా బ్రతకాలో, 60-70 సంవత్సరాలు ఎలా బ్రతకాలో దానికోసం మనం పరితపిస్తూ ఉంటాం. ఈ 66 పుస్తకాల్లో ఉన్నది భూసంబంధమైన జ్ఞానమా పరసంబంధమైన జ్ఞానం అంటే, భూసంబంధమైన జ్ఞానం రాశాడండి, పరసంబంధమైన జ్ఞానం రాశాడు. భూసంబంధమైన జ్ఞానం ఎందుకు రాశాడంటే, భూమి మీద 70-80 సంవత్సరాల్లో ఎలా బ్రతకాలి, మనం ఎలాగా ఆశీర్వదింపబడాలి, మనం ఎలా అభివృద్ధిలోనికి వెళ్ళాలని భూసంబంధమైన జ్ఞానం రాశాడు. పరసంబంధమైన జ్ఞానం ఎందుకు రాశాడంటే, మనం ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత పరలోకం ఎలా వెళ్ళాలి అనే పరసంబంధమైన జ్ఞానం రాశాడు. ఈ పరసంబంధమైన భూసంబంధమైన జ్ఞానాన్ని మనుషులు ఆలోచించకుండా ఇది ఒక మత పుస్తకం కింద మాట్లాడుకుంటాం, అది విచారకరం. కనుక సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, నక్షత్రాలు, విశ్వం మొత్తం సర్వం కూడా ప్రపంచంలో మనం ఇవన్నీ చూసినట్లయితే పక్షపాతం లేకుండా, వేషధారణ లేకుండా, అందరి ఎడల కనికరంతోనూ మంచి ఫలంతో ప్రకృతి అంతా మనకు కనిపిస్తుంది. అలాగే దేవుడు కూడా పక్షపాతం లేనట్టుగా మనకు కనిపిస్తున్నాడు. ఈ పక్షపాతం మనిషిలో ఉంది కానీ దేవుడికి లేదు అనేది మనం ఆలోచన చేయాలండి. ఆలోచన చేయాలంటే ఏం చదవాలంటే, ఇదిగోండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదవాలి, దీన్ని ఆలోచన చేయాలి, దివారాత్రులు దీన్ని పరిశోధన చేయాలి. అంతేగాని సొత్తేంటో మొదలేంటో తెలియని వాళ్ళ మాటలు మీరు పట్టించుకోకూడదు. ఎందుకంటే బైబిల్ అనేది మహా జ్ఞాన గ్రంథం అండి, సకల శాస్త్రాలని మించిన మహా జ్ఞాన సంపద. ఈ సంపదలోనికి మనం వెళ్ళి కొంత సమయం మరి దేవుని మాటలను ఆలోచించేద్దామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము ఈ 37-38 వచనాల్లో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. కోత విస్తారంగా ఉంది, పనివారు ఎంతమంది ఉన్నారంటండి? కొద్దిగా ఉన్నారు. కోత విస్తారంగా ఉంది. నిజంగా పనివారు కొద్దిమంది ఉన్నారు అంటే ఏ కోత అది? భూసంబంధమైన కోత, పరసంబంధమైన కోత. ఆయన మాట్లాడే తీరేంటి, ఆయన మాట్లాడే ఆ పలుకులేంటి, ఆ మాట్లాడే విధానం ఏంటని ఆలోచన చేస్తే భూసంబంధమైన కోత ఉంది. మనము ఊడ్చుకునే అది ఏదైనా పత్తి అయినా వరి అయినా ఏదైనా ఆ కోత వచ్చినప్పుడు కోసుకుంటున్నాం. మనం కొయ్యలేకపోతే మిషన్లు తెచ్చుకుని మిషన్లు వాడుకుని కోసుకుంటున్నాం. మరి ఇక్కడ ఈయన వాడే పదాలు ఏంటంటే, కోత విస్తారంగా ఉంది, మనుషులు పెరిగిపోతున్నారు, ప్రతి దేశంలో కూడా మనుషులు పెరిగిపోతున్నారు. కానీ అసలు నేను ఎందుకు పుట్టాను, ఎవరికి పుట్టాను, అసలు ఈ భూమి మీద నేను పుట్టడానికి కారణం ఏంటి, అసలు ఏంటి నా జీవితం వెనకాల ఉన్న పరమార్థం ఏంటనేది ప్రతి మనిషి ఆలోచన చేయట్లేదు. ఆలోచన చేయాలి అంటే ఆ మనసులోనికి ఈ మాట వెళ్ళాలి, నీ హృదయంనే పలకల మీదకి ఈ మాట వెళ్ళాలి. అసలు నువ్వెవరు, నేనెవరిని, అసలు ఈ భూమి మీదకి మనం ఎందుకు పుట్టాం, ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టవలసి ఉంది, అసలు తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఈ ప్రేమ ఏంటి, ఈ ప్రేమలకున్న అర్థాలేంటి, అసలు ఈ భూమి మీద మనిషి ఎలా పుట్టాడు, అసలు ఆది మానవుడు ఎలా వచ్చాడు, అసలు మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఉన్నాడు, అసలు మనం చచ్చిపోవటం ఏంటి, అసలు ఇన్ని ఐశ్వర్యాలు, ఆస్తి కలిగిన వారు, పేరు కలిగిన వారు, శాస్త్రాలు తెలిసిన వారు, అన్నీ తెలిసిన
వచ్చిన వారం మనం చనిపోవటం ఏంటి, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల్లో పెద్ద కార్యక్రమం చిన్న కార్యక్రమం ఏదో కార్యక్రమం చేసి మర్చిపోవటం ఏంటి, ఇంతేనా ఈ జీవితం అని ఆలోచన చెయ్యాలి, ప్రారంభానికి వెళ్ళాలి. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 12వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఒక మాట రాస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న మానవ కోటికి రాస్తున్నాడు ఈ చట్టం, ఈ లా, దేవుని మాట. ఏమని రాస్తున్నాడో చూడండి. చీకటైన మనకి చీకటి, మనకి రాత్రి పగలు, మనకి చీకటి, అంతరందిరాలు మనకి తెలియదు. స్కాన్లోనికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం చూపించుకుంటేనే కానీ కొన్నిసార్లు అందులో కూడా సరిగా పడవు. ఏ టైంలో ఏమైపోద్దో మనకి తెలియదు. కానీ దేవుడికి అంటే చీకటైనను నీకు చీకటి కాదు, మనకి చీకటి, మనకి ఉంది, పుట్టుకుంది, మనకి చావు ఉంది. కానీ చావు పుట్టుక లేని ఆ మహానుభావుడు ఎవరు, ఆ శక్తివంతుడు ఎవరు? ఆయనకి చీకటైనను చీకటి కాకపోవును. రాత్రి ఆయనకి ఎలా ఉందంటండి, పగటి వలె ఉందంటండి. రాత్రి పగటి వలె ఉందంట. మనం రాత్రి వేళ చేస్తుంది ఎవరు చూస్తలేదని మనము రాత్రి సంబంధంలో చేయుచున్న కార్యాలన్నీ మనకి ఎవరికీ కనిపించట్లేదని చేయిస్తున్న ఈ కార్యాలన్నీ, మనం చేస్తున్న కార్యాలన్నీ మనల్ని పుట్టించిన దేవుడు చూస్తున్నాడంటండి. ఎలా చూస్తున్నాడు ఒకసారి ఆలోచించేస్తే కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము, ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం ఒక మతానికి చెందినది కాదు, ఒక కులానికి చెందినది కాదు, ఒక దేశానికి చెందినది కాదు, ప్రపంచానికి కావలసిన సందేశం ఇది. ఆయన ఏమని రాస్తున్నాడో చూడండి. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 1వ వచనం చదవండి, 2వ వచనం చదవండి, 3వ వచనం చదవండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల ఏంటండి, హేతువాదులు, నాస్తికులు, మీ ప్రభువు లేడంటున్నావు, మీ దేవుడు లేడంటున్నావు, మీ యెహోవా లేడంటున్నావు, మీరు ఒక అంతస్తు బిల్డింగ్ కట్టుకుంటే మేము 3 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నాం, మీ యెహోవా లేడంటున్నావు, ఎక్కడ ఉన్నాడు దేవుడు అని వాళ్ళు ప్రశ్న అడుగుతున్నారు. అంటే బైబిల్ తప్ప, మనం చెప్పే విధానం తప్ప. అసలు యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థం అన్నాడంటే అసలు ఏ ఇల్లు అనేది మరి 2వ చరణంలోకి వస్తే ఆయన వర్ణిస్తున్నాడు. మీరు వేకునే లేచి మనం బ్యాగ్ కట్టుకుని జాబ్ నిమిత్తం దేని నిమిత్తం ఏ పని మీద వేకునే లేచి వెళ్ళిపోతున్నాం. చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటున్నాం. కష్టార్జితం, కష్టపడుతున్నాం, ఎవరిని ఆశించుకున్నా మన కష్టం మనం తింటున్నాం. ఇక దేవుడిని లెక్క చేయవలసిన పనే ఉంది. నేను కష్టపడుతున్నాను, తింటున్నాను అనుకుంటున్నాం. కానీ ఆయన మన కోసం కష్టపడుతున్నాడు అన్న సంగతి ఈరోజు ప్రపంచం మర్చిపోయింది. కష్టార్జితమైన ఆహారం తినుచుండు కూడా వ్యర్థమే అంటున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా, ఎవరు తన ప్రియులు? హిందువులు తన ప్రియులా, ముస్లిం తన ప్రియులా, లేకపోతే క్రైస్తవులమైన మనమే తనకు ప్రియులమా? ప్రపంచంలో ఉన్న మానవ కోటి తనకు ప్రియులా? ప్రపంచంలో ఉన్న మానవులందరూ తనకి ప్రియమైన పిల్లలే అండి. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు వచ్చారు. ఆయనకి పక్షపాతం లేదు, ఆయనకి వేషధారం లేదు, ఆయనకి విమర్శం లేదు, ఆయనకి ఇవన్నీ లేవండి. మానవ స్వభావం ఆయనలో ఉంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆ దేవుడుకున్న స్వభావం తన ప్రియులు నిద్రించుచుండగా, వాళ్ళు ఏ విశ్వాసానికి చెందిన వారైనా, వాళ్ళు ఏ విధానంలో ఉన్నా, వాళ్ళు ఏ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నా, ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని వాక్యం చెబుతుంది ప్రియమైన పిల్లలమంటండి. ఎవరికి? దేవుడికి, పరలోకమందున్న దేవుడికి మనము సాక్షాత్తు ఆయనకి పిల్లలమంట. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడు? డబ్బు ఇస్తున్నాడా? నగలు ఇస్తున్నాడా? డైమండ్స్ ఇస్తున్నాడా? ఏమిస్తున్నాడు? అన్నీ ఇచ్చాడు. ప్రకృతిలో ధనాన్ని పెట్టాడు, అన్నీ ఇచ్చాడు, డైమండ్స్ పెట్టాడు. మొత్తం ప్రపంచంలో మనకు కావలసినవన్నీ సృష్టించిన సృష్టికర్త, మేకర్, అన్నీ ఇచ్చాడు. కానీ ఒక బంధాన్ని మనకిస్తున్నాడు. అమ్మా అని పిలిపించుకునే బంధం, నాన్న అని పిలిపించుకునే బంధం, ప్రేమానురాగం.
ఎన్ని కోట్లు సంపాదించిన, ఎన్ని కోట్లు ఉన్నాయని ఎక్కడికి వెళ్ళినా మీకు ఎన్ని కోట్లు ఉన్నాయండి, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎంత ఆస్తి ఉంది, ఎంత ఎంత మీరు ఏం చేశారని అడగరండి. మీకు ఎంతమంది పిల్లలు, మీ వంశధారకుడు ఉన్నాడా, మీ వంశాన్ని నిలబెట్టేవాడు వంశధారకుడు ఉన్నాడా అని అడుగుతారు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడంట. ఏంటది? దేవుడు ఇవ్వకపోతే చెయ్యలేనిది ఏంటి? ప్రపంచంలో ఉన్న మనుషుల్ని, మానవుల్ని నిలదీసి అడుగుతున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏంటది? కుమారులు యెహోవాను గురించు స్వాస్థ్యము, గర్భఫలము, కుమార్తెలు ఆయన అనుగ్రహించు బహుమానం. బహుమానం అంటే ఒక 20 సంవత్సరాలు, 21 సంవత్సరం, 22 సంవత్సరాలు అయిన తర్వాత ఒక అయ్యగారిని చూసి ఆయన చేతిలో పెట్టి, బాబా ఇప్పుడు వరకు నా కూతురిని నేనేం చేశాను, పువ్వుల్లో పెట్టి చూసుకున్నాను, బహుమానంగా చూసుకున్నాను, అయ్యా నీ చేతిలో పెడుతున్నాను, నువ్వేం చేసుకో, ఇక నుంచి కాపాడుకో. కుమారులు అంటే ఏంటి? యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, వంశధారకులు. అది ఎవరికి ఇస్తున్నాడు? ఓన్లీ దేవుణ్ణి నమ్ముకున్న, యేసుప్రభుని నమ్ముకున్న, రక్షకుని నమ్ముకున్న క్రైస్తవులకి ఇస్తున్నాడా? లేదండి. ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఆయన సంకల్పం. ఆయన పక్షపాతి కాదు. ఏమండి? ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షం కురిపిస్తున్నాడు. ఆయన అంతా కరెక్ట్గా ఉన్నాడు. కానీ మనుషులంతా విభజించుకుంటున్నారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువుని, నేను అందరికీ రక్షకుడినని ఆయన పిలుస్తున్నాడు. కానీ మనం అడ్డుగోడలు కట్టుకుంటున్నాం. ఇది మాది, ఇది మీది, ఇది మాది. ఏది మందండి? ఏది మంది? ఎప్పుడు పుట్టామో తెలియదు, ఎప్పుడు వచ్చామో తెలియదు, తల్లి గర్భంలోనికి ఎప్పుడు ఈ భూమి మీద పడ్డామో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని ముగించి దేవుని దగ్గరికి వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియని ఈ చిన్న జీవితం కోసం ఎందుకండి ఈ పరిస్థితులు? అందుకే దేవుడు ఈ మహాజ్ఞాన సంగతులు చెబుతున్నాడండి, మాట్లాడుతున్నాడు, ప్రపంచంతో మాట్లాడుతున్నాడు. నా పిల్లలారా, ఎందుకు మీరు ఇలా దెబ్బలాడుకుంటారు? ఎందుకు మీరు ఇలా కొట్టుకుంటారు? ఎందుకు మీరు ఇలా నాశనం అయిపోతారు? నాశనం అయిపోయి ఎందుకు ఆ పాతాళానికి వెళ్ళిపోతారని బాధపడి మిమ్మల్ని, మీ మనసుల్ని దోచుకుంటానికే ఆయన వచ్చి మీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మన జీవితాల గురించి ఏమని అడుగుతున్నాడో చూడండి, ఆలోచించేయండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన నిజంగా మన జీవితాల గురించి, మన పానుపుల గురించి ఆయనకు అవసరమా అండి? ఎక్కడి వరకు వెళతాం? ఒక దంపతులిద్దరిని ఒకటి చేసిన తర్వాత ఆ గుమ్మం దాకా వెళ్ళి నాయన జాగ్రత్తగా ఉండండి అని దీవించి వచ్చేస్తాం. కానీ ఆ లోనికి వెళతాడండి ఆయన. ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే మన తండ్రి. వివాహము అన్ని విషయాల్లో ఎలాంటిదంటండి? ఘనమైన కార్యం అండి. ఈరోజు వివాహం అంటే ఏంటో తెలియకుండా, వివాహ బంధం అంటే ఏంటో తెలియకుండా, అసలు వివాహం, ఈ భార్య భర్తల సంబంధం అంటే ఏంటో తెలియకుండా, అసలు ఈ పరిస్థితులు ఏంటండి? అసలు పిల్లల జీవితాలు ఏమైపోతున్నాయి? దేవుడు ఇచ్చిన ఈ మహాజ్ఞాన సంపదని ఇది ఒక మతం అని చూపించి, ఇందులో ఉన్న మహాజ్ఞానాన్ని వివరించకుండా ఏదో వాళ్ళు తెలియక తిడుతుంటే, మనం ఎంత మహాజ్ఞానం తెలుసుండి వారిని మనం తిట్టి, మనల్ని తిట్టి, ఈరోజు ఏంటండి మహాజ్ఞాన సంపద ఈ ప్రపంచానికి మనం తెలియచేయొద్దండి. అందుకే వివాహం అన్ని విషయాల్లో ఎలాంటిది అన్నాడండి? ఘనమైనది అన్నాడు. ఘనం అది. ఏమండి? అందరిలో అంటే ఒక క్రైస్తవుల్లో ఘనమైనది, క్రైస్తవ వివాహమే ఘనమైనది అంటే కాదండి. అందరిలో అంటే అందరిలో, భూమి మీద ఉన్న అందరినీ కూడా ఘనంగా చేసుకోండి. మీకోసమే ఆకాశం, మీకోసమే ఆకాశం అంతా పందిరి ఆయన వేశాడు. నాయన సోదరా, ఎందుకు విభజించి ఈ దెబ్బలాటలు ఎందుకు, ఈ కొట్టిలాటలు ఎందుకు? ఆకాశం అంతా పందిరేశాడు.
అందరి కోసం వేశాడు ఆకాశం అనే పందిరి. భూమి అంత పీట నేనేసాను అంటున్నావు ఏంటి? భూమి ఉందో కనుక భూమి అంత పీట అంటున్నావు. ఈ భూమి అనే పీటను ఎవరేశారు? ఆయనే. అందరికీ సమానంగా ఇచ్చాడు. నేల సమానం, ఆకాశం సమానం, సమస్తం సమానంగా ఇచ్చాడు. సమాజ స్థాపించటానికి ఈ భూమి మీదకు వచ్చి ఒక దాసుని స్వరూపం ధరించుకుని, ఈ లోకంలో ఏది లేకుండా ఆయన తగ్గించుకుని మరో లోకం ఉందని మనిషికి చూపించటానికి సమాజ స్థాపించింది ఎవరు తెలుసండి? తన కుమారుడైన యేసుక్రీస్తు వారు. తన ప్రాణాన్ని ఇచ్చి, రక్తాన్ని ఇచ్చి, మీ కుటుంబాలు బాగోవాలి, మీ పిల్లలు బాగోవాలి, ఈ వ్యవస్థ బాగోవాలి, మీ దేశం బాగోవాలి, మీ రాష్ట్రం బాగోవాలి, టోటల్గా ప్రపంచం బాగోవాలి. అమ్మలారా, నా కోసం ఏడవకండి. నా కోసం ఎందుకు? నేను చనిపోతే ఈ లోకానికి కళ్యాణం లేదు కదా. మీ పాపాలకి, మీ పిల్లల పాపాలకి విమోచన లేదు కదా. నేను ప్రాణం పెట్టకపోతే మీరు పరిశుద్ధులు అవ్వరు కదా. పరిశుద్ధులు అవ్వకపోతే పరలోకం రాదు కదా. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పి ఇక్కడ అపోస్తుడైన పౌలు గారిని మార్చుకుని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమని రాస్తున్నాడు? వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగాను, పానుపు ఎలాంటిదంటండి? పానుపు నిష్కలంకమైనది. నిష్కలంకం, కల్మషము లేని పానుపు, పవిత్రమైన పానుపు, పవిత్రమైన సంబంధం. ఎన్నో మనం చూస్తున్నాం, కానీ ఈ సంబంధం పవిత్రమైన బంధం. పవిత్ర బంధం అంటే ఏదో టైటిల్ పెట్టుకుంటాం కాదు. ఈ పవిత్రమైన బంధం ఎవరు పెట్టిన బంధం? దేవుడు పెట్టిన బంధం. ఈ పవిత్రమైన బంధాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్నావా? ఈ పవిత్రమైన బంధాన్ని ఈ దేశంలో ఎంతమందిని మనం కాపాడగలుగుతున్నాం? ఈ పవిత్ర బంధంతో ఎంతమందికి పిల్లల జీవితాన్ని మార్చగలుగుతున్నావు? ఎంతమందిని ప్రయోజకులు చేయగలుగుతున్నావు? ఎంతమందిని పరిశుద్ధులుగా చేయగలుగుతున్నావు? ఎంతమందిని తీర్చిదిద్దగలుగుతున్నావు? ఒక భార్య భర్తలు ఇద్దరు ఏకమైతే ఎన్నో కుటుంబాల్ని తీర్చిదిద్దగలిగిన అంత సమర్థత దేవుడు ఇస్తాడండి. అందుకే ఆ బంధం గొప్పదన్నాడు. ఆ బంధాలు మీరు కలిగి ఉండండి అన్నాడు. మీరు ఆనందంగా ఉండండి ప్రభునందు అన్నాడు. ఈ లోకాన్ని వెలిగించే జ్యోతులుగా ఉండండి అన్నాడు. ఈ లోకానికి రుచిగా ఉండండి. ఒక జీవితాన్ని కూల్చేవారిగా ఉండకండి, రుచిగా ఉండండి. జీవితాన్ని కట్టండి అన్నాడు. సంఘాలను కట్టండి అన్నాడు, కుటుంబాలను కట్టండి అన్నాడు, వ్యవస్థని నిలబెట్టమన్నాడు, కాపాడండి అన్నాడు. కాపాడగలుగుతున్నావా? ఉద్ధరించగలుగుతున్నావా? ఊరేగబడుతున్నావా? క్రీస్తు పరిమళ సువాసన వెదజల్లుతూ విజయోత్సాహంతో ఊరేగుతున్నావా? ఎక్కడికి వెళితే అక్కడ గొడవలు పెట్టుకుంటున్నావా? ఎక్కడికి వెళితే అక్కడ ఎతటి వారిని విమర్శించమని, ఎతటి వారి విశ్వాసాన్ని, వాళ్ళ విశ్వాసం మీద దెబ్బ కొట్టమని చెప్పాడా ప్రభు? శత్రువును ప్రేమించమన్నాడే, పాపుల కోసం ప్రాణం పెట్టాడే, తన సొంత జాతి తను చంపినా కూడా క్షమించాడే, తన కూడా ఉన్నవాడు అప్పగించినా కూడా వాడు ఇంకా మారతాడని కూడా ఉన్న వాడే అమ్ముకుంటాడని తెలిసినా శత్రువుని ప్రేమించిన ఆ ప్రేమామూర్తిని ధరించుకున్న మనము ఆ ప్రేమని ఎలా వివరించగలుగుతున్నాం చెప్పండి? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37, 38 అదే వర్ణిస్తున్నాడు ఈ ప్రపంచానికి. ఒట్టినే వెళ్ళిపోకూడదండి. మనం ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఏదో పట్టుకెళ్ళిపోతాను. నాకు 6 బిల్డింగులు ఉన్నాయి, నాకు 12 బిల్డింగులు ఉన్నాయి, నాకు 100 ఎకరాల పొలం ఉంది, నాకు 200 ఎకరాల పొలం. ఏమి పట్టుకెళ్ళేది లేదు, కానీ పట్టుకెళ్ళేది ఉంది. కోత. ఎంతమందిని ఆత్మలు రక్షించావు, ఎంతమందిని దేవుని కోసం పెంచావు, ఎంతమందికి ఈ రాజ్య సువార్త ప్రకటించావు, ఎంతమందిని దైవాలుగా మార్చావు, ఎంతమందికి ఈ సువార్తను అందించావు, ఎంతమంది పాపుల్ని పరిశుద్ధులుగా చేసావు, ఎంతమందిని
తీర్చిదిద్దో, ఎన్ని కుటుంబాలను కట్టావు, ఎన్ని సంఘాలను కట్టావు. ఆ సంఘాలు వాళ్ళు పనిచేసి అనేకుల్ని పాపుల్ని పరిశుద్ధులుగా చేసేలాగా చేయగలుగుతున్నావా సోదరా సోదరి? కోత ఎలా ఉందంటున్నాడండి? విస్తారముగా ఉంది. పనివారు కొద్దిగా ఉన్నారు. కలెక్టర్లు తక్కువ లేరు, డాక్టర్లు తక్కువ లేరు, యాక్టర్లు తక్కువ లేరు, ప్రపంచంలో శాస్త్రవేత్తలు తక్కువ లేరు. అందరూ కుట్ల కింద ఉన్నారు, వాళ్ళకి జాబులు లేక తిరుగుతున్నారు. కానీ కోత విస్తారంగా ఉంది. దేవుని పని, ఈ పని చేసేవాళ్ళు లేరండి. ఈ పని చెయ్యాలి అంటే మనం మారాలి, మనం నూతన సృష్టిగా మార్చబడాలి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయిను, దైవాలుగా మార్చబడిపోవాలి, దైవ స్వరూపులుగా అయిపోవాలి. మనం మానవులుగా పుట్టిన మనం వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత వాక్యం ఎవరికి వచ్చినో వారు ఎలా మారిపోవాలండి? దైవాలుగా మారిపోవాలి. అలా దైవాలుగా మారిపోయినప్పుడే మనం అనేక జీవితాలను ఏం చేయగలుగుతామండి? ఏం చేయగలుగుతాం? మార్చగలుగుతాం, జయించగలుగుతాం. క్రీస్తు రూపం మీ యందు ఏర్పడే వరకు నాకు ఏం కలుగుతుందన్నాడు? పెళ్ళవని పౌలు గారికి ప్రసవ వేదన ఏంటంటే కంఠం. క్రీస్తు రూపం మీ యందు రావాలని నాకు ఏం కలుగుతుంది అన్నాడు. ఆయనకు ఆ రోజు కలిగింది, ఈరోజు ఎస్తేరు అమ్మకి నాకు ఈరోజు కలుగుతుంది. ఎంతోమందిని కన్నా తృప్తి లేదండి. ఇంకా మార్చాలి, మారాలి, మారాలి, మార్చాలి. క్రీస్తు స్వరూపులుగా మీరు మారాలని ఆశతోనే ఈ సభలు పెట్టాం. ప్రియమైన దేవుని వారలారా, మారండి, మార్చండి. పరిశుద్ధులు అవటానికే పిలువబడ్డాం, కానీ అపరిశుద్ధులుగా ఎవరికో అన్యాయం చేయటానికి ఈ మార్గంలోనికి రాలేదండి. అనేకుల్ని కాపాడే మార్గం ఇది, అనేకుల్ని రక్షించే సత్యం. అనేకుల్ని నశించి నాశనానికి వెళ్ళిపోతున్న వారిని మార్చి పరిశుద్ధుల్ని చేసే జీవం, పరిశుద్ధ మార్గంలో నడిపించే మార్గం, సత్యం, జీవం. ఆ జీవం మాకు ఏమైందండి? ప్రత్యక్షమైంది. పరలోకంలో ఉన్న నిత్య జీవం భూమి మీదకి మానవ అవతారిగా వచ్చాడు. ఆ నిత్య జీవం కోసం ప్రకటిస్తున్నాం. మారండి, మార్చండి, పరిశుద్ధులు అవ్వండి. ఎవరికి ఇబ్బందికరంగా మనం బ్రతకూడదు. ఈ జీవితం అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. ఈ ఆవిరి వంటి ఈ జీవితంలో శాశ్వత కాలం ఉండే దేవుని బంధాన్ని పోగొట్టుకోకూడదు. ఆ పోగొట్టుకోకుండా ఉండాలి అంటే దివారాత్రులు దీన్ని ఏం చేయాలండి? ధ్యానించాలి. అప్పుడు అనేక జీవితాల్ని నువ్వేం చేస్తావు? నశించి నాశనానికి వెళ్ళిపోతున్న జీవితాల్ని నువ్వు కోస్తావు. దేంతో? వాక్యంతో కోసి ఈ జీవితం చిన్నదని రాబోయే జీవితం కోసం చెప్పి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మీటింగులో మొదటి భాగం మీరు విన్నారు. రేపు ఎల్లుండ ఏం చెబుతాడో పరిశుద్ధాత్ముడు విందాం. ప్రేమించిన తండ్రి, వాక్యాన్ని విని మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని జ్ఞాన సంపన్నుడు, శక్తి సంపన్నుడు, సర్వసంపన్నుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి మమ్మల్ని నీకు అప్పగించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆయన సన్నిధి మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.